కాస్త ఫెయిర్గా మాట్లాడేవాడు శశి థరూర్. ఒక్కోసారి మోడీ సర్కార్ని పొగుడుతాడు, అదే సందర్భంలో కమ్యూనిస్టుల్ని పొగుడుతాడు కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. అది నచ్చట్లేదు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ టీం తనని ట్రోల్ చేయడమే కాకుండా అవాయిడ్ చేయడం ప్రారంభించింది. ఆల్రెడీ మొన్నటి ఎన్నికలప్పుడు కూడా తన్ని పక్కన పెట్టి లోకల్ లీడర్లతో చేస్తేనే చివరికి కాంగ్రెస్ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. వరుసగా 2 సార్లు ఓటమి కేరళలో జరిగిందంటే రీజన్ అదే. అదే సందర్భంలో శశి థరూర్ ఇప్పుడు కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ప్రస్తుతానికి నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, నా సేవలు వినియోగించుకోకూడదని పార్టీ భావిస్తే కనుక నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలవడాన్ని, కేరళలోని వామపక్ష ప్రభుత్వ విధానాన్ని శశి థరూర్ ప్రశంసించిన విషయంలో జరిగిన వివాదాల మీద తాజాగా మలయాళం పాడ్కాస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో కొత్త ఓటర్లను ఆకర్షించడం ద్వారా పార్టీని విస్తరించాలని పిలిపించారు. లేకపోతే వరుసగా 3వసారి కేరళలో ప్రతిపక్షంలోనే పార్టీ కూర్చోవాల్సి ఉంటుందని చెప్పి హితబోధ చేశారు. కేరళలో పార్టీకి నాయకత్వం లోపించిందనే తన అభిప్రాయాన్ని పార్టీలోని ఇతర నేతలు సమర్థిస్తున్నారని గుర్తు చేశారు. కేరళ సీఎం పదవికి తాను అర్హుణ్ణని పునరుద్ఘాటించారు. స్వతంత్ర సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ కేరళ కాంగ్రెస్లో తన్నే ముందు వరుసలో నిలిపినట్టు గుర్తు చేశారు. మోడీని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద నేపథ్యంలో ఈ నెల 18న ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని శశి థరూర్ కలవడం, గంటన్నర సేపు ఏకాంతంగా జరిగిన ఆ భేటీలో కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని కూడా శశి థరూర్ చెప్పుకొచ్చారు. పార్టీలో తన పక్కన బెడ్డ మీద ఫిర్యాదు చేశారని ప్రశ్నిస్తే లేదని సమాధానం ఇచ్చారు. దేశ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ఆ ప్రశంసలు చేశానని, ఎల్లప్పుడూ పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడడం తన వల్ల కాదంటూ తేల్చి చెప్పేశారు. నేను ఎప్పుడు సంకుచిత రాజకీయ ఆలోచనలతో లేనన్నాడు.